హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ గమ్ గమ్ గణేష మూవీ. ఈ మూవీ తర్వాత ఆనంద్ దేవరకొండ నుంచి వస్తున్న మూవీయే గమ్ గమ్ గణేష. మరి ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది, ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఈ మూవీని ఓటీటీలో చూడాలా థియేటర్ లో చూడాలా అనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ముందు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ మూవీ ఫ్లాట్ వచ్చేసి మన హీరో చిన్న చిన్న చోరీస్ చేసి లైఫ్ లీడ్ చేస్తుంటాడు, కానీ ఒక పెద్ద చోరీ చేసి లైఫ్ లో సెటిల్ అవ్వాలనేది తన గోల్. మరి పెద్ద చోరీ చేశారా, ఎలా లైఫ్ లో సెటిల్ అయ్యారు, మన గణేష్ కి మన దీవెన్ గణేష్ కి అసలు లింక్ ఏంటి అనేది మూవీ స్టోరీ కొంచెం ఓల్డ్ అయినా ఓవరాల్ మూవీ చూసిన తర్వాత పర్లేదు అనిపిస్తుంది. మూవీ స్టార్ట్ అవడం కొంచెం స్లోగానే స్టార్ట్ అయినా చూసే కొద్దీ పర్లేదు అనిపిస్తుంది. మూవీలోని ట్విస్ట్ అండ్ మూవీ కట్స్ వల్ల మూవీపై ఎక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. స్పెషల్లీ ఇంటర్వెల్ ట్విస్ట్ వల్ల మూవీపై ఎక్కువ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైతుంది అనే క్యూరియాసిటీ మైండ్ లో రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఇమాన్యుల్ కామెడీ టైమింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి మూవీ క్రైమ్ కామెడీ జోనర్ లోకి వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని అవుట్ డేటెడ్ సీన్స్ వల్ల మూవీ యావరేజ్ సినిమా రా అనిపిస్తుంది. కామెడీ టైమింగ్ కూడా కొంచెం తగ్గిన ఫీలింగ్ వస్తుంది సెకండ్ హాఫ్ లో. కొన్ని చోట్ల అయితే స్వామి రారా మూవీ చూసిన ఫీలింగే వస్తుంది. ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి కామెడీ టైమింగ్ భయ్య. ఆనంద్ దేవరకొండ ఇమాన్యుల్ కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పాలి. మూవీకి ఇంకా ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయంటే మూవీ ట్విస్ట్ అండ్ మూవీ కట్, సినిమాటోగ్రఫీ కూడా ఓకే అనిపిస్తుంది. కొన్ని చోట్ల బీజం కూడా పర్లేదు అనిపిస్తుంది. మూవీలోని మైనస్ పాయింట్స్ వచ్చేసి సాంగ్స్ ఏంద్రా నాయన ఇంత చెత్తగా ఉన్నాయి అనిపిస్తుంది. మూవీ స్టోరీ కూడా అవుట్ డేటెడ్ స్టోరీ. మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నాకైతే నచ్చింది భయ్య. ఇది కామెడీ క్రైమ్ మూవీ, ఓవర్ సరదాగా నవ్వుకుంటూ విత్ సస్పెన్స్ మూవీ కావాలంటే ఈ మూవీకి వెళ్ళండి భయ్య, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. మూవీకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 5 కి 3 ఇస్తాను నేను. నాకైతే నచ్చింది, మీరు కూడా చూడండి. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.